లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. కేంద్రంలో ఇండియా కూటమి ప్రయత్నం ఏర్పడితే బయట నుంచి మద్దతు ఇస్తానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇండియా కూటమితో పొత్తు ఉండదని గత వారమే స్పష్టం చేసిన మమత తాజాగా తన వైఖరిపై మరింత స్పష్టత ఇచ్చారు. పశ్చిమ బెంగాల్లో ఇండియా కూటమి లేదు. అసలు ఈ కూటమి ఏర్పాటులో నేను కీలక పాత్ర పోషించా. కూటమి పేరును కూడా నేనే సూచించా. కానీ రాష్ట్రంలో మాత్రం సిపిఎం, కాంగ్రెస్, బీజేపీ కోసమే పనిచేస్తున్నాయని గత వారం మమత సంచలన కామెంట్ చేశారు. నాటి కామెంట్స్పై బుధవారం మమత మరింత స్పష్టత ఇచ్చారు. సిపిఐఎం, కాంగ్రెస్పై ఆధారపడొద్దు, వారు మనతో లేరు, బీజేపీ వెంట ఉన్నారని పేర్కొన్నారు. బీజేపీపై మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. కేవలం పార్టీ దొంగలతో నిండిపోయిందనే అన్నారు. 400 సీట్లు గెలుచుకుంటామని బీజేపీ అంటుంది, కానీ ప్రజలు మాత్రం అది కుదరదని చెబుతున్నారు. బీజేపీలో దొంగలు ఉన్నారని యావత్ దేశానికి అర్థమైంది. కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడితే బయట నుంచి మేము మద్దతు ఇస్తాము. రాష్ట్రంలో మా తల్లులు, సోదరిమణులు 100 డేస్ జాబ్ స్కీమ్లో పనిచేసేవారు ఇబ్బంది పడకుండా కేంద్రంలో ఇండియా కూటమికి మద్దతు ఇస్తామని ఆమె పేర్కొన్నారు. సిఏఏను రీఅపీల్ చేస్తామని, ఎన్ఆర్సీ, యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు కాకుండా చూస్తామని స్పష్టం చేశారు.